ఎప్పుడు యూఎస్ వెళ్ళినా మా అక్కాళ్ళు మిషిగన్ రాష్ట్రంలో ఉంటారనమాట. ఓకే. మిషిగన్ రాష్ట్రంలో చిన్న పెద్ద కలిపి ఒక 15,000 దాటి సరస్సులున్నాయి. సహజ సిద్ధమైన సరస్సులు. ఓ మై గాడ్! అవన్నీ చూస్తూ ఉంటాను. అంటే మన జీవితం సరిపోదు అయన్నీ తిరగాలంటే. వెళ్ళినప్పుడల్లా మా అక్కాళ్ళ ఇంటికెళ్ళి మేము మా అక్క తీసుకెళ్తూ ఉంటుంది నన్ను. మీ సిబ్లింగ్స్ ఎవరండి? నేను మా అక్క అని. ఇద్దరే. ఓకే. ఓకే. మా అక్క ఫిజియోథెరపిస్ట్ అక్కడ మిషిగన్లో. పాటలు రాయడంతో పాటు ఐ థింక్ ఒక 3 సినిమాలో యాక్ట్ చేసినట్టున్నారండి. 3 సినిమాలు. అంటే ఇది మీ ఇంట్రెస్టా? లేకపోతే వాళ్ళు అడిగితే చేశారా? ప్రత్యేకమైన ఆసక్తి ఏం లేదు. ఓకే. అలా అని చెప్పి దాని మీద ఏహ్యభావం కూడా ఏం లేదు నటన మీద. చిన్నప్పుడు రంగస్థలం అనుభవం ఉంది. పౌరాణిక పాత్రలు చేశాను, సాంఘిక పాత్రలు కూడా చేశాను. ఆయన ఏ పాత్ర చేస్తే ఆ పాత్రలో ఆయన్ని పిలిచేవాళ్ళట. ఆయన అంత అద్భుతంగా పెర్ఫామ్ చేసి అసలు గాత్రం, ఆ పద్య భావం ఎంత అద్భుతంగా పాడతారో చెప్తారు కూడా. లేదండి, చిన్న తేడా ఉంది. ఎక్కువ నేను 3 మైథలాజికల్ పాత్రలు చేశాను. అంటే ఒకటి హిస్టారిక్ అనుకోండి, మైథలాజికల్ అనడానికి లేదు. భక్త ఆంజనేయ, భక్త ప్రహ్లాద, భక్త రామదాస్ ఈ క్యారెక్టర్లు చేశాను. జస్ట్ నన్ను చూసి భక్త ఆంజనేయ కాదు బక్క ఆంజనేయ, భక్త ప్రహ్లాద కాదు బక్క ప్రహ్లాద, భక్త రామదాస్ కాదు బక్క రామదాస్ అని పిలిచేవారు. అయితే ఆ నటన చేసే క్రమంలోనే ఆ వార్షికోత్సవాల్లో నటిస్తున్నప్పుడు పద్యాలు పాడడం, మాటలు చెప్పడం, వీటి మీద దృష్టి పెట్టి, అవును ఇవి చెప్తుంటే తప్పట్లు కొడుతున్నారు కానీ చెప్పిన మన గొప్పతనం కాదు కదా, రాసిన రచయిత గొప్పతనం కదా. అందుకని నటన కంటే రచన కొంచెం ఉన్నతమైన వృత్తి అని అనిపించి అలా అప్పుడు ఆ చిన్నతనంలో అలా అనిపించింది అంతే. అందులోకి వచ్చాను అనమాట. నిజానికి ఏదైనా సరస్వతి, నటనా సరస్వతి, రచనా సరస్వతి, అన్నీ వేటి ప్రత్యేకత వాటికే. అందుకే అలా వచ్చాను అనమాట. అప్పుడు నేను ఈ సాక్ష్యం సినిమాలో చేసిన, లేకపోతే మొన్న రంగబలి సినిమాలో చేసిన, ఇవన్నీ కూడా నేను ఆ సినిమాకి పాటలు రాయడానికి వెళ్ళినప్పుడు మా సినిమాలో క్యారెక్టర్ అలా మీలాగానే మాట్లాడుతుందండి, చేస్తారా అని అడిగితే చేయడం తప్పితే ప్రత్యేకంగా ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగి చేయడం లేదు. ఇక మీదట చెయ్యకపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు, చేసిన ఆశ్చర్యపడక్కర్లేదు. ఓకే. 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 కానీ మీరు రాధాకృష్ణ గారి ఇంటర్వ్యూలు అనుకుంటే అద్భుతంగా పద్యం పాడారు మీరు. అద్భుతం అసలు. నిజానికి ఈ రోజుల్లో అసలు పద్యం రాసేవాళ్ళు, పాడేవాళ్ళు, పాడినా అర్థం చేసుకునేవాళ్ళు ఎంత పర్సంటేజ్ పడిపోయిందండి? ఒప్పుకుంటారా మీరు? అసలు పద్యం అనే దాన్ని వదులుకోవడం అనేది సినిమా దురదృష్టం అండి. నాకు తెలిసి ఆఖరిగా మొన్న యమ దొంగ సినిమాలో శ్రీకరాకారుండ భీకరాకారుండ అని జొన్నవిత్తులు గారు రాసిన పద్యం, యమధర్మరాజు ఇంట్రడక్షన్, అది రాజమౌళి గారు పెట్టారు. అక్కడ వరకు తెలుసు. తర్వాత పెద్ద సినిమాల్లో పద్యాలు వాడిన సందర్భం చాలా తక్కువ. ఏదో తాగుబోతోళ్ళు పద్యాలు పాడతారన్న లెవెల్లోకి దాన్ని కామెడీగా కూడా తీసుకొచ్చేసారు. కానీ సంస్కృత భాషలో కూడా లేనన్ని ఛందో నియమాలతో, ఛందస్సుతో, వృత్తాలని, రకరకాల ప్రక్రియల్లో ఒక్క తెలుగు భాషలోనే పద్యం ఉందండి. మిగతా ఏ భాషలకి అది సాధ్యం కాదు. తెలుగు భాషకు మాత్రమే పద్యం అనేది సాధ్యం. సంస్కృత భాషలో ఉన్న వృత్తాలు తీసుకున్నారు, తెలుగుకి కొన్ని వృత్తాలు సృష్టించారు మహానుభావులందరూ. అందువల్లే అవధానం అన్న ప్రక్రియ తెలుగు భాష ఒక్కదానికే సాధ్యం అవుతుంది. మిగతా ఏ భాషల్లోనూ సాధ్యం కాదు, ప్రయత్నించినా రక్తి కట్టదనమాట. ఎందుకంటే ఈ గణాలు, నియమాలు, ఛందస్సు ఇవన్నీ తక్కువ ఉంటాయి. అక్కడ పోయట్రీ అంటే ఏదో గేయ కవిత ఉండొచ్చు, వచన కవిత ఉండొచ్చు, కానీ ఇన్ని విధాల నియమ నిబంధనలతో ఉన్న పద్య కవిత మిగతా ఏ భాషలకి సాధ్యం కాదు. నిజం. ఒకప్పుడు తమిళ సోదరులు కూడా ప్రయత్నించారంట, ఏంటి ఈ అవధానం తెలుగుకే ఎందుకు, మన తమిళ ఏం తక్కువ తిన్నదని ప్రయత్నించారంట. కానీ సఫలీకృతం అవ్వలేదు. 2-3 అవధానాలు చేసిన తర్వాత మన భాషకి ఇది అంత సరైనది కాదు అనిపించి తర్వాత దాన్ని ఆపేశారు. ఇప్పటికీ ఈ మధ్య కాలంలోనే లలిత్ అనే ఆయన ఒక బాలమేధావి, ఆయన 19 ఏళ్ళకి అవధానం చేశాడు. అలాగే కొంతమంది అమెరికాలో ఉండి కూడా అక్కడ ఉన్నా కూడా తెలుగు నేర్చుకుని
అవధానులు అయిన వాళ్ళు 2-3 ఉన్నారు, చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఒక సినిమాలో రాయలేనంత మాత్రాన వాళ్ళు కవులు కాదనడానికి లేదు. నిజమండి, నిజం. ఆ పద్యాన్ని వదులుకోవడం అనేది మన దురదృష్టం. అవును. ఒక పౌరాణిక పాత్రలు ఉన్న సినిమా, పౌరాణిక సినిమాలలో తప్ప మిగతావి ఎక్కడా కూడా మళ్ళీ మనకు అంత ఎక్కడా కనిపించదు. ఆఖరికంటే నాకు శ్రీరామరాజ్యం సినిమాలో కూడా ఈ కాలానికి తగ్గట్టు ఉండాలని చెప్పి బాపు రమణ గారే ఆ శ్రీరామరాజ్యం సినిమాలో పద్యాలు పెట్టలేదు, పాటలే ఉన్నాయి. మనకి తెలిసి వచ్చిన ఆఖరి పౌరాణిక సినిమా అదే కదా. అవును కదండి, అవునవును, నిజం. కానీ చిన్నప్పుడు మీరు ఎన్నో పాత్రలు వేశారు, ఎన్నో ఐ థింక్ పద్యాలు పాడే ఉంటారు ఖచ్చితంగా, నో డౌట్. మిమ్మల్ని బాగా ఇంపాక్ట్ చేసిన ఒక పద్యం అంటే ఏం చెప్తారు? మా గురువు గారు కడిమెళ్ళ వరప్రసాద సహస్రావధాని గారు ఈ అభ్యుదయ కవులు అన్న పేరుతో కొంతమంది తెలుగు బాగుండాలంటే పద్యాన్ని పాతి పెట్టాలి అని చెప్పి ఒక నినాదాన్ని తీసుకొచ్చారు. అది ఛాందసవాదం ఎక్కువ ఉంటుంది, పద్యంలో చేదస్థం ఎక్కువ ఉంటుంది, దాన్ని పాతి పెడితేనే తెలుగు కవిత్వం, తెలుగు భాష నిలబడుతుంది. కొంతమంది బయలుదేరారు.